హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్. ఈ వీక్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల తమిళనాడు పీచు మిఠాయి విక్రయాలను నిషేధించింది. దీనిలో ఏ కారకం ఉండడం వల్ల నిషేధించింది? ఆన్సర్ ఏ, రోడమైన్ బి. రోడమైన్ బి మూలంగా ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని నిర్ధారించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి రైన్ ట్యాక్స్ని విధించిన దేశం? ఆన్సర్ ఏ, కెనడా దేశం. కెనడా దేశం అనేది వచ్చే నెల నుండి రైన్ ట్యాక్స్ అనేది అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ వాటర్ ట్యాక్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది తుఫాను నీటి నిర్వహణ ఖర్చులను ప్రజలే భరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, టైగర్ ట్రయంప్ 2024 యుద్ధ విన్యాసాలు ఏ దేశాలు నిర్వహిస్తాయి? ఆన్సర్ బి, భారత్, యుఎస్. ఏడాది టైగర్ ట్రయంప్ అనేది విశాఖ వేదికగా నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం ఎవరు అందుకోనున్నారు? ఆన్సర్ ఏ, ప్రభావర్మ. కేరళ కవి అయిన ప్రభావర్మకు రౌద్ర సాత్వికం అనే నవలకు రచించినందుకు గాను ఈ అవార్డు అనేది వచ్చింది. దేశంలో అత్యున్నత స్థాయి సాహితీ పురస్కారంగా దీన్ని పరిగణిస్తారు. సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది 1991లో ప్రారంభమైంది. నెక్స్ట్, ఇటీవల టాంటాలం అనే అరుదైన లోహాన్ని ఏ నదిలో కనుక్కున్నారు? ఆన్సర్ డి, సట్లెజ్ నదిలో కనుక్కున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వలింగ వివాహాలను అనుమతించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఏది అవతరించింది? ఆన్సర్ ఏ, థాయిలాండ్. నెక్స్ట్, అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెట్ కమిటీకి కొత్త చైర్మన్గా నియమితులైన భారత గోల్ కీపర్ ఎవరు? ఆన్సర్ ఏ, పిఆర్ శ్రీజేష్. ఇతనితో పాటు చిలీ కెప్టెన్ అయిన కమీలా కరం కూడా చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, మయన్మార్తో భారత నూతన రాయబారిగా నియమితులైన వారు? ఆన్సర్ ఏ, అజయ్ ఠాకూర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాఫర్ తయారీ కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బి, గుజరాత్. గుజరాత్లోని ముంద్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాఫర్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. ఇది 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కరిగించే కాంప్లెక్స్గా దీన్ని మార్చాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ డి, న్యూఢిల్లీ. ఇది ఏప్రిల్ 1వ తేదీన జరగనుంది. నెక్స్ట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, హన్సా మిశ్రా. నెక్స్ట్, ప్రపంచ ఇడ్లీ దినోత్సవం? ఆన్సర్ ఏ, మార్చి 30. 2015వ సంవత్సరంలో చెన్నైకి చెందిన ఎనియవన్ సుమారు 1328 రకాల ఇడ్లీలను తయారు చేసి దీని ప్రత్యేకత అనేది చాటుకున్నారు. అలాగే మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం. మార్చి 23 అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మొదటి తీర్మానాన్ని ఏ దేశ అసెంబ్లీ ఆమోదించింది? ఆన్సర్ బి, అమెరికా. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 123 దేశాలు ఆమోదించాయి. నెక్స్ట్, యూకేకి తొలి నల్ల జాతి నేతగా ఎవరు ఎన్నికయ్యారు? యునైటెడ్ కింగ్డమ్కి తొలి నల్ల జాతి నేతగా వాగన్ తెమింగ్ ఆ దేశానికి తొలి నల్ల జాతి నేతగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశాలు ఎస్ఎస్ఎన్ ఏయుకేయుఎస్ జలాంతర్గాములను నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నాయి? ఆన్సర్ ఏ, బి, సి. అమెరికా, యూకే మరియు ఆస్ట్రేలియా ఈ 3 దేశాలు జలాంతర్గాము నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం 3 దేశాల మధ్య రక్షణ సహకారంతో ఒక ముఖ్యమైన మైలురాయి. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, భూపేష్ సునీల్ రసూల్. నెక్స్ట్, డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, మమ్మెన్ మాథ్యూ. నెక్స్ట్, T20లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఇండియన్ ప్లేయర్? ఆన్సర్ డి, విరాట్ కోహ్లీ. 173 క్యాచ్లతో విరాట్ కోహ్లీ మొదటి ప్లేస్లో, అలాగే 172 క్యాచ్లతో సురేష్ రైనా 2వ స్థానంలో కొనసాగుతున్నారు.
నెక్స్ట్ 2024 WTT పీడల్ బీరూట్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ సి ఆకుల తేజ. తెలుగమ్మాయి అయిన ఆకుల తేజ కెరీర్లో ఇది 2వ WTT సింగిల్స్ టైటిల్. నెక్స్ట్ విపత్తు ప్రమాణ తగ్గింపు కోసం UN ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయులు. ఆన్సర్ ఏ కమల్ కిషోర్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్వీస్ నూతన హెడ్గా ఎవరు నియమించింది? ఆన్సర్ బి పవన్ దావులూరి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి ఓం ఆకారంలో ఉన్న దేవాలయం ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ డి రాజస్థాన్లోని పాలీలో నిర్మించారు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా 500 T20లు ఆడిన 4వ క్రికెటర్. ఆన్సర్ డి సునీల్ నరైన్. మొదటి స్థానంలో కిరణ్ పోలార్డ్ 660 మ్యాచ్లతో మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే 573 మ్యాచ్లతో 2వ స్థానంలో డ్వేన్ బ్రావో ఉన్నారు. అలాగే 542 మ్యాచ్లతో షోయిబ్ మాలిక్ 3వ స్థానంలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ ఇటీవల ప్రసార భారతి చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఏ నవనీత్ కుమార్. నెక్స్ట్ పోర్చుగల్ కొత్త ప్రధానమంత్రి. ఆన్సర్ బి లూయిస్ మాంటెనెగ్రో. నెక్స్ట్ సెనెగల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు? ఆన్సర్ ఏ బస్సిరావు డియోమాయే పాయే. నెక్స్ట్ 2023 ప్రపంచ వాయు నాణ్యత సంస్థ నివేదికలో అత్యంత కాలుష్య దేశం. ఆన్సర్ ఏ తొలి స్థానంలో బంగ్లాదేశ్ నిలవగా 2వ స్థానంలో పాకిస్తాన్, అలాగే 3వ స్థానంలో భారతదేశం. ప్రపంచంలో అత్యధిక వాయు నాణ్యత సంస్థ నివేదిక ప్రకారం కాలుష్య రాజధాని ఏది అంటే ఢిల్లీ. అలాగే ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో నిండిన ప్రాంతం బీహార్లోని బెగుసరాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం నిరుద్యోగం 2000 సంవత్సరంతో పోల్చితే? ఆన్సర్ సి 2000 సంవత్సరంతో పోల్చితే నిరుద్యోగం అనేది 2 పెరిగింది. నెక్స్ట్ మహిళల ప్రత్యేక ప్రయోజనాల కోసం దివా క్రెడిట్ కార్డును ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ సి యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ సంస్థ ఏ కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది? ఆన్సర్ డి ఓరల్ కలరా వ్యాక్సిన్.